హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మనం ఈఎఫ్ఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనకి స్టోరేజ్లో మనకి 3 టైప్స్ స్టోరేజెస్ ఉన్నాయని చెప్పాను కదా మీకు. 3 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్. సో అదేంటంటే, ఫస్ట్ వచ్చి సర్వర్ లెవెల్ స్టోరేజ్. సర్వర్ లెవెల్ స్టోరేజ్ వచ్చి మనకి ఎగ్జాంపుల్ వచ్చి ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఇంకో స్టోరేజ్ ఉంది మనకి, అదేంటంటే సర్వర్లెస్ స్టోరేజ్. సర్వర్లెస్ స్టోరేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఎస్3, గ్లాషియర్ అండ్ డైనమోడిబి. సో ఇది మన సర్వర్లెస్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫైల్ స్టోరేజ్ ఉంది, అది వచ్చి ఫైల్ లెవెల్ స్టోరేజ్. ఫైల్ లెవెల్ స్టోరేజ్ వచ్చి ఈ ఈఎఫ్ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, దీనికన్నా ముందు మనం నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఈ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. సో దానికోసం నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే, మన ఆర్గనైజేషన్లో ఒక సర్వర్ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక సర్వర్ తీసుకోండి ఇది. సో మనకి ఇక్కడ ఇంకొక 2 సర్వర్స్ ఉంటాయి. 2 కాదు, మనకి ఇంకా బోల్డ్ సర్వర్స్ ఉంటాయి, కానీ 2 సర్వర్స్ తీసుకుంటున్నాయి ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ ఉండే ఫైల్ సిస్టమ్ ఇక్కడ ఈ సర్వర్ యాక్సెస్ చేసుకోవాలంటే కుదరదు, ఎందుకంటే మనకి సెక్యూరిటీ పరంగా మనకి అలో చేయరనమాట. సో బై డిఫాల్ట్ మీ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ ఒక ఫైల్ సిస్టమ్, అంటే మీరు చేసిన చేంజెస్ కానీ కానివ్వండి, లేదా మీరు చేసిన డిప్లాయ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఫైల్ ఒక డైరెక్టరీలో ఉండాలనుకుంటే, సో ఆ డైరెక్టరీని మనం ఇక్కడ మౌంట్ చేసుకుంటాం. సో ఇది ఎన్ఎఫ్ఎస్ అనుకుంటే, ఇది వచ్చి క్లయింట్ 1, ఇది వచ్చి క్లయింట్ 1, ఇది వచ్చి క్లయింట్ 2. సో ఈ క్లయింట్ 1, క్లయింట్ 2. సో మీరు క్లయింట్ 1లో వర్క్ చేస్తుంటే, మీరు చేసిన చేంజెస్ అన్నీ మీరు ఒక దాంట్లో పుష్ చేయాలి. సో పుష్ చేయడం అంటే, ఇక్కడ మనం ఈ ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో పుష్ చేస్తే, సో ఆటోమేటిక్గా ఈ క్లయింట్ 2లో వర్క్ చేస్తున్న ఎంప్లాయ్ కూడా మీ చేసిన చేంజెస్ అన్నీ చూసుకుంటాడు. సో మీరు చేసిన వర్క్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ క్లయింట్ 2 అనే పర్సన్కి తెలిసిపోద్ది అనమాట ఇక్కడ చేంజెస్ చేశాడని. సో ఇలా మనకి మన ఫైల్స్ అనేది ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఎఫ్ఎస్ వల్ల మనకి ఇంకో యూజ్ ఉంది, అదేంటంటే మనకి స్టోరేజ్ కాస్ట్ తగ్గుద్ది. స్టోరేజ్ కాస్ట్ ఎలా తగ్గుద్ది అంటే, సో మీరు చేసిన చేంజెస్ అన్నీ ఏదైతే మీరు చేశారో రియల్ టైంలో, సో ఆ చేంజెస్ అన్నీ ఈ ఎన్ఎఫ్ఎస్ అనే డైరెక్టరీలో పెట్టుకుంటే, సో ఇక్కడ మీరు పెట్టుకోనక్కర్లా, ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ ఎన్ఎఫ్ఎస్ మౌంట్ డైరెక్టరీ అనేది మీ ఇక్కడ కూడా ఒక లోకల్లో కూడా మీరు చేసుకుంటారు. సో ఎప్పుడైతే చేంజెస్ జరిగినాయో, ఆటోమేటిక్గా చేంజెస్ కూడా మీకు ఈ క్లయింట్ 1 అనే సర్వర్లో మీకు చేంజెస్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఇక్కడ స్టోర్ చేసుకున్నక్కర్లా మీ ఫైల్స్ అన్నీ. సో ఇక్కడ ఒక సర్వర్ని సెలెక్ట్ చేసుకుని, ఆ సర్వర్లో మన ఎన్ఎఫ్ఎస్ ఇన్స్టాల్ చేసేసి, సో మీరు పుష్ చేస్తే ఎవ్రీ టైం మీకు కావాల్సిన డేటాని ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి స్టోరేజ్ కాస్ట్ అనేది తగ్గుద్ది. సో సేమ్ కాన్సెప్ట్ అమెజాన్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ. సో ఆ కాన్సెప్ట్ వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకేనా. సో ఎలాస్టిక్ ఫైల్ సిస్టంలో మనకి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. Amazon EFS is fully managed elastic NFS file system for AWS services and on-premise resources. ఈ అమెజాన్ ఈఎఫ్ఎస్ అనేది ఫుల్లీ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ లాగే వర్క్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది అంటే, బోత్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో వర్క్ చేస్తుంది అండ్ ఆల్సో ఆన్ ప్రమైస్లో ఉన్న సర్వర్స్లో కూడా మనకి ఎన్ఎఫ్ఎస్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ డిజైన్ టు ఎలాస్టికల్లీ టు పెటాబైట్ స్కేల్. సో మీరు ఎంతైతే మీరు ఫైల్స్ అనేవి ఎంతైతే మీరు స్టోర్ చేసుకుంటారో, సో ఇది లిమిట్ అని ఉంటుంది కదా. సో లిమిట్ వచ్చి మనకి పెటాబైట్స్లో వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మన ఫైల్స్ అనేది. ఇక్కడ ఈ రిమోట్ సర్వర్లో, ఇది రిమోట్ సర్వర్ అనుకుంటే, ఇది మన క్లయింట్ సర్వర్ అనమాట. ఇది క్లయింట్, ఇది రిమోట్. ఓకేనా, మీకు ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ ఇది రిమోట్ సర్వర్.
ఇది వచ్చి క్లయింట్ సర్వర్స్, ఈ 2 క్లయింట్ సర్వర్స్. సో ఇట్ ఈస్ డిజైన్ ఫర్ టు ఎలాస్టికల్లీ టు పెటాబైట్ స్కేల్. మీరు పెట్టిన ఫైల్స్ అనేది మీ ఎంతైనా పెట్టుకోవచ్చు, అప్ టు పెటాబైట్ అంటే 1024 TB వరకు మనకి ఎన్ఎఫ్ఎస్ అనేది మనకి అందిస్తుంది అన్నమాట స్టోరేజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇట్ కెన్ షేర్ అక్రాస్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. సో మీరు ఒక్కసారి ఇక్కడ ఈ రిమోట్ సర్వర్లో మీరు ఎన్ఎఫ్ఎస్ ఇన్స్టాల్ చేస్తే మీరు సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లోనైనా మీరు లాంచ్ చేసుకోండి సర్వర్ అనేది. సో ఆ అవైలబిలిటీ జోన్లో కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో కూడా మనకి ఫైల్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇట్ కెన్ షేర్ అక్రాస్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో కూడా మనం ఎన్ఎఫ్ఎస్ సర్వర్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఈఎఫ్ఎస్ సపోర్ట్స్ ద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ వర్షన్ ఎన్ఎఫ్ఎస్ వర్షన్ 4.1. సో ఈఎఫ్ఎస్ అనేది ఎన్ఎఫ్ఎస్ వర్షన్ 4.1 నుంచి సపోర్ట్ చేస్తుంది. సో 4.1 కన్నా తక్కువ ఉన్నది సపోర్ట్ చేయదన్నమాట ఈఎఫ్ఎస్ అనేది. ఓకేనా. సో ఇన్ అమెజాన్ ఈఎఫ్ఎస్ యూ కెన్ పే ఓన్లీ స్టోరేజ్ యూస్ ఇన్ ఫైల్ సిస్టమ్. సో ఈఎఫ్ఎస్లో మనం ఏదైతే ఫైల్ స్టోర్ చేస్తామో ఈ రిమోట్ సర్వర్లో ఆ స్టోర్ చేసిన ఫైల్స్ వరకే మనం పే చేస్తే సరిపోద్ది, ఎక్స్ట్రా మనం పే చేయనక్కల్లా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి యూ కెన్ క్రియేట్ అప్ టు 10 ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్స్ పర్ అకౌంట్. ఒక అకౌంట్లో మీరు మ్యాక్సిమం 10 ఈఎఫ్ఎస్ సర్వర్ మాత్రమే లాంచ్ చేయగలరు, అంతకుమించి మీరు చేయలేరు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి అమెజాన్ ఈఎఫ్ఎస్ ఆఫర్స్ 2 స్టోరేజ్ క్లాసెస్. వన్ ఈజ్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అండ్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. సో ఈ ఈఎఫ్ఎస్ అనేది మనకి S3లో స్టోరేజ్ క్లాస్ ఉన్నాయి కదా. సో ఆ స్టోరేజ్ క్లాసెస్లో మనకి ఒకటి స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్లో మనకి సేవ్ అవుద్ది మన డేటా, అండ్ ఆల్సో ఇంకోటి వచ్చి స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లో స్టోర్ అవుద్ది. సో స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం మీరు ఫైల్స్ క్రియేట్ చేసినప్పుడు అది డిఫాల్ట్గా స్టాండర్డ్లోకి వెళ్తుంది. సో మీరు ఏదైతే ఫైల్స్ మీరు వాడకుండా యూజ్ చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్గా వితిన్ 30 డేస్కి ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లోకి మూవ్ అయిపోద్ది. సో ఇక్కడ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లో మూవ్ అయ్యాక మళ్ళీ మీరు ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకుంటే మళ్ళీ స్టాండర్డ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఈఎఫ్ఎస్ ఈజ్ డిజైన్ టు బి హైలీ స్కేలబుల్, హైలీ అవైలబుల్ అండ్ హైలీ డ్యూరబుల్. ఈఎఫ్ఎస్ అనేది హైలీ స్కేలబుల్ అంటే చెప్పారు కదా, మనకి ఎంతైనా అంటే మనం ఎన్ని ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు, అది బ్యాక్ఎండ్లో మనం సర్వర్స్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకోటి వచ్చి హైలీ అవైలబుల్ అంటే మీరు పుష్ చేసిన ఫైల్స్ అనేది ఇప్పుడు పుష్ చేసి ఇప్పుడే మనం మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అనమాట. సో అది అవైలబుల్. హైలీ డ్యూరబుల్ అంటే మనకి ఫ్యూచర్లో కూడా మనకి ఆ ఫైల్స్ అనేది ఈ రిమోట్ సర్వర్లోనే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. ఈఎఫ్ఎస్ సపోర్ట్స్ 2 ఫార్మ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఫర్ ఫైల్ సిస్టమ్స్. ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిస్ట్ అండ్ ఎన్క్రిప్షన్ ఇన్ రెస్ట్. ఈ ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిస్ట్ అండ్ ఎన్క్రిప్షన్ ఇన్ రెస్ట్ ఏంటంటే, ఈ రెస్ట్ అంటే మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ అనేది ఆటోమేటిక్గా ఫైల్ లోపలే ఎన్క్రిప్ట్ అయిపోయి వెన్ ఎవర్ యూ పుష్ ద ఫైల్ ఇంటూ ఎన్ఎఫ్ఎస్ సర్వర్స్ ఇట్ ఆటోమేటికలీ డీక్రిప్ట్ హియర్. ఇంకోటి వచ్చి ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇది కూడా రెస్ట్ లానే, కాకపోతే ఇక్కడికి వెళ్ళినాక డీక్రిప్ట్ అవుద్ది. అండ్ రెస్ట్ అంటే ఏంటంటే మనం ఫైల్లో డేటా రాసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎన్క్రిప్షన్ ఒక ఫార్మాట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అది ఈఎఫ్ఎస్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇది ఈఎఫ్ఎస్ గురించి. ఇప్పుడు మనం ల్యాబ్ చూద్దాం ఈఎఫ్ఎస్ ఎలా చేస్తారో. సో నేను నా కన్సోల్కి వెళ్ళిపోతున్నా, ఇది నా కన్సోల్. సో ఈఎఫ్ఎస్ అని ఇక్కడ ఉంది కదా, లేకపోతే ఇక్కడ టైప్ చేయండి ఈఎఫ్ఎస్ అని. సో ఈఎఫ్ఎస్ సో క్రియేట్ ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో నేను వచ్చి మై ఈఎఫ్ఎస్ అని ఇస్తున్నా. సో విపిసి ఏంటి, నాకు ఒక విపిసి ఉంది, సో అది సెలెక్ట్ చేసుకుంటాను నేను. నాకు క్రియేట్. సో క్రియేటింగ్లో ఉంది, ఒకసారి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళాక ఇక్కడ జనరల్లోకి వచ్చి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ఇక్కడ ఆటోమేటిక్ బ్యాకప్స్ అంటే మీరు పుష్ చేసిన ఫైల్స్, ఎన్ఎఫ్ఎస్లో పుష్ చేసిన ఫైల్స్ ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోవాలా లేదా అని మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను డెమోకే కాబట్టి నేను తీసేస్తున్నాను ఇక్కడ.
సో నెక్స్ట్ వచ్చి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో మీరు పుష్ చేసిన ఫైల్స్ ఎన్ని రోజుల వరకు ఈ సర్వర్లో ఉండాలని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ 30 ఇస్తాడు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి త్రూపుట్ మోడ్. త్రూపుట్ మోడ్ వచ్చి బర్స్టింగ్ అండ్ ప్రొవిజన్డ్. ఈ బర్స్టింగ్ అంటే ఏంటంటే మీరు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్తో మీరు ఈఎఫ్ఎస్ సర్వర్ అనేది లాంచ్ చేస్తే అది బర్స్టింగ్లోకి వస్తుంది. అలా కాకుండా నాకు హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, సో హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ని నేను ఈ ఈఎఫ్ఎస్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అలా అనుకుంటే అప్పుడు మనకి ప్రొవిజన్డ్ వస్తుంది అనమాట. సో ఈ బర్స్టింగ్ అండ్ ప్రొవిజన్డ్ అంటే ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో లిమిటెడ్ అయితే మనకి బర్స్టింగ్ అని సరిపోద్ది అనమాట. ఒక 2-3 సర్వర్స్కి అయితే ఇది సరిపోద్ది. 2-3 అని కాదు, ఒక 10-20 సర్వర్స్కి అయితే సరిపోద్ది. అలా కాకుండా నాకు హండ్రెడ్స్లో ఉన్న సర్వర్స్ అనుకుంటే అప్పుడు ప్రొవిజన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రొవిజన్ త్రూపుట్ మీరు ఎంతైనా ఇవ్వచ్చు, మన స్పీడ్ని బట్టి మనం ఎంతైనా ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. సో మన డెమో పర్పసే కాబట్టి నేను బర్స్టింగ్ ఇస్తున్నాను. సో ఇచ్చేసి సేవ్ కొడుతున్నా. సో సేవ్ ఇప్పుడు ఓకే. అండ్ ఇక్కడ మీకు చదువుకోవాలంటే డాక్యుమెంటేషన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుద్ది ఇక్కడ ఇలాగా. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట ఈఎఫ్ఎస్ అంటే ఏంటని ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి నెట్వర్క్. ఈ నెట్వర్క్లో మనకి మౌంట్ పాయింట్ అనేది ఒక క్రియేట్ చేసుకోవాలి ఈ ఈఎఫ్ఎస్లో. ఈ మౌంట్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఒక సర్వర్, ఇది ఒక రిమోట్ సర్వర్. ఈ రిమోట్ సర్వర్లో మనకు ఫైల్ సిస్టమ్ పెట్టుకుంటాం. సో ఒక డైరెక్టరీ పెట్టుకుంటాం. సో నా డైరెక్టరీ వచ్చి ఏబీసీ నా డైరెక్టరీ. సో ఏబీసీలో ఏదైతే ఫైల్స్ స్టోర్ అవుతాయో ఆ స్టోర్ అయిన ఫైల్స్ ఈ క్లయింట్ 1 అనే సర్వరు అండ్ క్లయింట్ 2 అనే సర్వరు రెండు యాక్సెస్ చేసుకోవాలి. ఈ ఏబీసీ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ. సో ఈ ఏబీసీ అనేది మనకి మౌంట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుద్ది ఈ ఈఎఫ్ఎస్ అనేది. సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మౌంట్ టార్గెట్స్. సో అవైలబిలిటీ జోన్ చెప్పా కదా ఇందాక. ఈఎఫ్ఎస్ అనేది మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో మనకి సూటబుల్ అవుద్దని. ఎందుకంటే మీరు ఈ రిమోట్ సర్వర్ అనేది 1A అవైలబిలిటీ జోన్లో పెడితే ఈ క్లయింట్ వచ్చి 1B 1Cలో ఉన్నాయనుకోండి. సో అప్పుడు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో కదా, సో మనకి యాక్సెస్ అవ్వదు. సో అందుకని మనం మల్టీ అవైలబిలిటీ జోన్ పెట్టుకుంటే మనం సర్వర్ అనేది ఎక్కడ క్రియేట్ చేసినా, ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసినా మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట ఫైల్స్ అన్నీ. సో అవైలబిలిటీ జోన్ వచ్చి 1A అండ్ సబ్నెట్ వచ్చి నా అవైలబిలిటీ జోన్లో ఈ సబ్నెట్ ఉంది. అండ్ ఐపీ అడ్రస్ వచ్చి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి సో డెమో పెట్టుకుంటున్నా. ఇంకోటి వచ్చి యాడ్ మౌంట్ టార్గెట్ ఇప్పుడు 1Bలో పెట్టుకుంటాను. అండ్ 1Bలో నాకు ఈ సబ్నెట్ ఉంది. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఈ డెమో. ఇంకోటి వచ్చి మౌంట్ టార్గెట్లో 1C సబ్నెట్. సో 1 సబ్నెట్ ఇది అండ్ సెక్యూరిటీ గ్రూప్ 1 డెమో. సో ఇలా ఇచ్చేసి సేవ్ కొట్టండి. సో సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు క్రియేటింగ్లో ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ రిమోట్ సర్వర్లో ఇది ఎన్ఎఫ్ఎస్ అనేది ఒక సర్వర్. సో మనం ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం. ఆ సర్వర్ క్రియేట్ చేసి ఈ ఏబీసీ అనే డైరెక్టరీలో నుంచి మనం మౌంట్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఈ ఏబీసీ డైరెక్టరీలో నుంచి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి ఈ క్లయింట్ 1లో ఉన్న సర్వర్లో నుంచి ఈ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ కనిపిస్తా లేదో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. సో ఒక 5 minutes పడుద్ది. ఈలోపు మనం ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం EC2లోకి వెళ్ళి. సో EC2లోకి వెళ్తే మనకి సర్వర్స్ వస్తాయి. సో ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది నా బై డిఫాల్ట్ VPC నుంచి క్రియేట్ చేసిన సర్వరు. సో నీకు కొత్త సర్వర్ లాంచ్ చేసుకుంటాను. సో నేను వచ్చి అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. ఇక్కడ T2 మైక్రో
డెమోకి కాబట్టి T2 మైక్రో తీసుకుంటున్నా. అండ్ VPC వచ్చిన మై VPC అండ్ అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి 1A పెట్టుకుంటున్నా. అండ్ ఆటోఎస్ అండ్ పబ్లిక్ IP వచ్చేసి ఎనేబుల్. నెక్స్ట్ సో మనం పెంచుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. సో నెక్స్ట్ EFS అని ఇస్తున్నా. సో EFS నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం కదా EFSలో. సో అదే సెక్యూరిటీ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. లేదా చిన్న తప్పు చేశాను నేను. అదేంటంటే సెక్యూరిటీ గ్రూప్ అనేది వేరే VPCలోకి వచ్చేసినది. సో ఇక్కడ లోపలికి వెళ్తే సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏముందంటే సెక్యూరిటీ గ్రూప్ డెమో అని ఉంది. సో ఇక్కడ EC2లోకి వెళ్ళి డెమో చూద్దాం. డెమో అనేది ఏ VPCలో ఉందో చూసి మన కస్టమ్ VPC అయితే అలా ఉంచేద్దాం. లేకపోతే మనం వేరే ఒక సెక్యూరిటీ గ్రూప్ అని క్రియేట్ చేసి దానికి అటాచ్ చేద్దాం. సో మనం వచ్చి డెమో కదా, డెమో అనేది నా డిఫాల్ట్ VPCలో ఉంది. సో అందుకని నేను ఒక కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. మై సెక్యూరిటీ గ్రూప్ వచ్చి EFS సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చి సో కాపీ పేస్ట్ ఇచ్చి VPC ఏంటి మై VPCలో అండ్ రూల్స్ ఏంటి ఇక్కడ మన సర్వర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి SSH పెడుతున్నా ఇక్కడ. అండ్ కస్టమ్ అండ్ యాడ్ కొట్టేస్తే మనం ఇక్కడ ఏం చేయాలంటే EFSకి కూడా ఒక పోర్ట్ ఉంటుంది. సో EFS అని మనకి కనిపించదు, కాకపోతే మనకి EFS అనేది నెట్వర్క్ ఫైల్ సిస్టంలో మనకి వర్క్ అవుతుంది అనమాట. సో నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ వచ్చి NFS. సో NFSను క్లిక్ చేస్తే మనకి NFS పోర్ట్ నెంబర్ వస్తుంది. అండ్ ఆల్సో సోర్స్ వచ్చి ఎనీవేర్ పెట్టేసి క్రియేట్ కొట్టండి. సో మనకి క్రియేట్ అయిపోయింది ఇక్కడ సెక్యూరిటీ గ్రూపు. సో ఇప్పుడు EFSలోకి వెళ్ళి మేనేజ్ కొట్టి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ పెట్టుకుందాం. లాంచ్ చేయడం నేను వేరే VPCలో లాంచ్ చేశాను. సో డిలీట్ చేసేసి మళ్ళీ చేద్దాం. కన్ఫర్మ్. అది డిలీట్ అయిపోద్దండి. సో డిలీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం. మై EFS అండ్ VPC వచ్చి మై VPC అండ్ క్రియేట్. సో క్రియేట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్ బ్యాకప్స్ అన్ని డిజేబుల్ చేద్దాం. సో ఎడిట్ కొట్టేస్తే మనకి డిజేబుల్ వస్తుంది. సేవ్ కొట్టేసి అండ్ ఇక్కడ నెట్వర్కింగ్ పార్ట్లో ఇక్కడ మౌంట్ టార్గెట్స్ పెట్టుకోవాలి. సో నా VPC వచ్చి ఇక్కడ మై VPC. ఇక్కడ యాడ్ మౌంట్ టార్గెట్లో మనకి సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో EFSSG ఇక్కడ కొట్టేసి సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ EC2లో ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం. సో సర్వర్ క్రియేట్ చేసాం కదా, చేయలేదా? సో లాంచ్ అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఫ్యామిలీ వచ్చి T2 మైక్రో తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి. సో VPC వచ్చి మై VPC అండ్ అవైలబిలిటీ జోన్ వచ్చి 1A. ఇది పబ్లిక్ IP వచ్చి ఎనేబుల్. సో మీ ఎక్కడైతే క్రియేట్ చేశాడో ఏ VPCలో క్రియేట్ చేశాడో VPC EFS అనేది, సో ఆ VPCలోనే మనం సర్వర్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అండ్ సెక్యూరిటీ గ్రూప్లో EFSSG ఉంది కదా. సో రివ్యూ అండ్ లాంచ్. సో మనకి క్రియేట్ అయిపోయింది.
సో క్రియేట్ అవుతుంది. సో ఈ ఈ ఈఎఫ్ఎస్ సర్వర్లో మనం ఈఎఫ్ఎస్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఇక్కడ మన డాక్యుమెంట్లోకి వెళ్తే ఇక్కడ మౌంటింగ్ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టంలోకి వెళ్తే మనకి ఈఎఫ్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనకి రాసి ఉంటుంది. సో ఇన్స్టాలింగ్ ద అమెజాన్ ఈఎఫ్ఎస్ యూటిల్స్ ప్యాకేజ్ ఉంది కదా, సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ ద అమెజాన్ ఈఎఫ్ఎస్ యూటిల్స్ ప్యాకేజ్ ఆన్ అమెజాన్ లైనక్స్. అమెజాన్ లైనక్స్ అయితే ఈ ఈఎఫ్ఎస్ మనకి ఈఎఫ్ఎస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ అమెజాన్ లైనక్స్ కాకుండా మీరు ఏదైనా లైనక్స్ తీసుకోండి, రెడ్ హ్యాట్ తీసుకోండి, సెంటోస్ తీసుకోండి, అండ్ ఉబుంటు తీసుకోండి. మనకి కమాండ్ అనేది మారిపోద్ది, అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కమాండ్ వస్తుంది. సో ఇది కమాండ్ వచ్చింది కదా, ఇది కాపీ చేయండి. ఇక్కడ ఇది కాపీ చేస్తే కాపీ అయిపోద్ది. ఇప్పుడు ఇది రన్నింగ్లోకి వచ్చింది కాబట్టి దీనిలో లాగిన్ అవుదాం సర్వర్లోకి. సో పబ్లిక్ ఐపీ వచ్చేసి ఇది, అండ్ సిఎండి కొడుతున్నా. మన పబ్లిక్ ఐపీ వచ్చి 65.0.76.160. ఎస్. సో ఒకసారి అప్డేట్ చేద్దాం రిపాజిటరీ అనేది. sudo yum update -y. సో రిపాజిటరీ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసాం కదా కమాండ్, సో ఈ కమాండ్ కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోయి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో మనకి ఇక్కడ df-h కొడితే మనకి ఏం చూపిస్తుంది, మనకి ఏం చూపించట్లా. సో ఇప్పుడు మనం ఒక మౌంట్ టార్గెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో sudo mkdir abc, నా abc అనే డైరెక్టరీలోకి నేను మౌంట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఈఎఫ్ఎస్లోకి వెళ్ళిపోతే ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం దీన్ని. సో ఇక్కడ అటాచ్ ఉంది కదా, అటాచ్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 2 కమాండ్స్ వస్తాయి, మౌంట్ వయా డిఎన్ఎస్ అండ్ మౌంట్ వయా ఐపీ. ఈ మౌంట్ వయా ఐపీ అంటే ఏంటంటే మనం ప్రతి అవైలబిలిటీ జోన్లోకి వెళ్ళి మనం ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా కాకుండా మన ఎంటైర్ వీపీసీలోనే మనకు డిఎన్ఎస్ ఉంటుంది కాబట్టి ఈ డిఎన్ఎస్లో మనం ఈ కమాండ్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఉన్న సర్వర్స్ అన్నిటికీ మనకి అప్లై అయిపోద్ది అనమాట ఈఎఫ్ఎస్ అనేది. సో అందుకని ఇక్కడ మీరు ఈఎఫ్ఎస్ అయితే ఈ కమాండ్ యూజ్ చేసుకోవాలి, ఒకవేళ ఎన్ఎఫ్ఎస్ అయితే ఈ కమాండ్ యూజ్ చేసుకోవాలి. సో నాది ఈఎఫ్ఎస్ కాబట్టి నేను ఈ కమాండ్ కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. అండ్ డైరెక్టరీ వచ్చింది ఈఎఫ్ఎస్ కాదు, మనం ఏం పెట్టుకున్నాం, ఏబీసీ పెట్టుకున్నాం. సో ఏబీసీ అని ఇచ్చేసి ఎంటర్ చేయండి. సో మనకి మౌంట్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు df-h కొట్టండి. సో చూసారా 127.0.0 వచ్చేసి మనకి మౌంట్ పాయింట్ వచ్చి హోమ్లో EC2 యూజర్లో ఏబీసీ అనే డైరెక్టరీ. సో ఈ డైరెక్టరీలో నుంచి మనకి ఫైల్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఈ డైరెక్టరీలో ఏబీసీ అనే డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో cd/abc. సో ఏబీసీ డైరెక్టరీలోకి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ 1, 2, 3, C3 ఇలా 3 ఫైల్స్ క్రియేట్ చేశా. సో sudo ఇవ్వాలి ఇక్కడ. సో 3 ఫైల్స్ క్రియేట్ చేశా, చూద్దాం ఉన్నాయో లేవో. సో మనకు ఉన్నాయి 1, 2, C3 అండ్ 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఈఎఫ్ఎస్ అనే సర్వర్లో మనకి ఫైల్స్ ఉన్నాయి. సో ఇంకొక సర్వర్ క్రియేట్ చేద్దాం వేరే అవైలబిలిటీ జోన్లో. సో అక్కడ కూడా మనం ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది ఇన్స్టాల్ చేసేసి ఈ ఫైల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయో చూద్దాం. ఓకేనా. సో ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈసారి అమెజాన్ లైనక్స్ తీసుకోను, రెడ్ హ్యాట్ తీసుకుంటా. సెలెక్ట్ కొట్టి రెడ్ హ్యాట్ మీద. సో T2 మైక్రో
అండ్ విపిసి వచ్చి మై విపిసి అండ్ అవైలబుల్ వచ్చి 1B అండ్ పబ్లిక్ ఐపీ వచ్చి ఎనేబుల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్లయింట్ 1 అని ఇస్తున్నా, క్లయింట్ 1. నెక్స్ట్ సో మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం కదా EFSSG అని, సో అది ఇచ్చేసి లాంచ్ కొట్టండి. లాంచ్. వ్యూ ఇన్స్టెన్సెస్. సో ఇప్పుడు ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఈ సర్వర్లో కూడా ఇన్స్టాల్ చేద్దాం NFS అనేది. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయాక మనం ఈ ABC అనే డైరెక్టరీలో మనకి ఈ ఫైల్స్ క్రియేట్ చేసాం కదా 1, 2, 3 అని. సో ఈ ఫైల్స్ కనిపిస్తున్నాయో లేదో చూద్దాం. సో పెండింగ్లో ఉంది, రన్నింగ్లోకి వచ్చింది. ఒకసారి దీనిలో లాగిన్ అవుదాం. అండ్ పబ్లిక్ ఐపీ కాపీ చేసేసుకొని నేను ఇప్పుడు CMD కొట్టేసి ఇంక వేరే కలర్ ఇస్తాను, డిఫరెన్స్ చూపించాలి కాబట్టి. సో స్క్రీన్ వచ్చి ఇది ఇచ్చేస్తున్నా. SSH-i demo.pem EC2 user @public IP. Connection refused. కొంచెం కమాండ్ కాపీ చేసుకుందాం. ఇక్కడ కనెక్ట్ కొట్టేస్తే మనకి ఇక్కడ కమాండ్ వస్తుంది. కమాండ్ కాపీ చేసేసి ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఇద్దాం ఇక్కడ కమాండ్. సో సంథింగ్ వార్నింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి వార్నింగ్ ఎందుకు వచ్చిందంటే నేను నా విండోస్లో ఒక డైరెక్టరీలోకి వెళ్ళాను. సి డైరెక్టరీలో యూజర్స్ అనే డైరెక్టరీలో, నా HPN డైరెక్టరీలో, .sh అనే డైరెక్టరీలో నాకు ఇలా నోన్ హోస్ట్ వరల్డ్ అని ఒక 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఆ 2 ఫైల్స్ని డిలీట్ చేసి నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను అనమాట. కనెక్ట్ అయితే నాకు వచ్చింది. సో ఎప్పుడైతే మీకు అలా వార్నింగ్ వచ్చిందో, సో మీరు ఇలా నోన్ హోస్ట్ ఇలా డైరెక్టరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఫైల్స్ని డిలీట్ చేసేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో అప్పుడు మీకు లాగిన్ అవుతారు అన్నమాట సిస్టంలోకి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చి రెడ్ హ్యాట్ కాబట్టి మనకి EFS అనేది వర్క్ చేయదు. మనకి ఖచ్చితంగా NFS అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది కాపీ చేసేసి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేద్దాం రెడ్ హ్యాట్ సర్వర్లో. సో ఇది కాపీ చేసేసి EFS అనే ప్లేస్లో NFS పెట్టాలి. NFS అని పెట్టి ఎంటర్ కొట్టండి. సో అమెజాన్ లైనక్స్లో అయితే EFS ఇన్స్టాల్ చేయాలి. అండ్ అమెజాన్ లైనక్స్ కాకుండా రెడ్ హ్యాట్ కానీ, ఉబుంటు కానీ, సెంటోస్ కానీ అయితే ఇలా NFS అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా. సో ఇలా ఇన్స్టాల్ చేసేసినాక ఇక్కడ మనకి ఒక డైరెక్టరీ ఉంది కదా, ఇక్కడ అటాచ్ అనే పాపప్లో మనకి ఇక్కడ యూజింగ్ NFS క్లయింట్ ఉంది కదా, ఇది కాపీ చేయండి కమాండ్. ఈ కమాండ్ కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ఫోల్డర్ నేమ్ మార్చండి. EFS కాదు మన ఫోల్డర్ నేమ్ వచ్చి ABC. సో ABC ఎంటర్ చేసి సో మౌంట్ పాయింట్ ABC డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. సో ఇక్కడ కూడా మనం సేమ్ డైరెక్టరీ మనం క్రియేట్ చేయాలన్నమాట. సో sudo mkdir ABC. సో క్రియేట్ చేశాక ఆ కమాండ్ ఇవ్వండి. ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఓకేనా. ఇప్పుడు df-h కొట్టండి. సో ఈ df-h అంటే మీ సిస్టంలో ఏదైతే డైరెక్టరీస్ మౌంట్ అయినాయో మనకి ఇక్కడ ఈ df-hలో ఈ కమాండ్లో కనిపిస్తుంది అనమాట. మనం ఈ NFS సర్వర్లో మనం క్రియేట్ చేసాం కదా ఫైల్స్, ఈ 1 అని, 2 అని, 3 అని. సో అదే ఫైల్స్ సో ఇక్కడ కనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ డైరెక్టరీలోకి వెళ్ళండి, CD-ABC డైరెక్టరీలోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిపోయాక LL కొట్టండి, లిస్ట్ వస్తుంది. సో మీరు క్రియేట్ చేసిన ఈ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో 1, 2, 3, సో అది మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. 1, 2, 3.
సో ఇలాగే మీరు ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసుకోండి. నేను ఇది వచ్చి 1Eలో క్రియేట్ చేశాను, ఇది వచ్చి 1Bలో క్రియేట్ చేశాను. మీరు 1Cలో క్రియేట్ చేసుకుంటే అప్పుడు మీరు ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఈ మౌంట్ డైరెక్టరీ అనేది మీరు అక్కడ క్రియేట్ చేసి మీ సర్వర్లో మీరు ఏదైతే ఈఎఫ్ఎస్ అయితే ఈఎఫ్ఎస్, ఎన్ఎఫ్ఎస్ అయితే ఎన్ఎఫ్ఎస్ కమాండ్ కాపీ చేసేసి మీరు చూసుకుంటే ఈ డైరెక్టరీలోకి వెళ్ళి చూసుకుంటే మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? దీనివల్ల మనకి స్టోరేజ్ అనేది కాస్ట్ తగ్గుద్ది రియల్ టైంలో. అందుకని మనం ఈఎఫ్ఎస్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం మన రియల్ టైంలో కూడా, మన ఆఫీస్లో కూడా. ఓకేనా? దీంతో మనకి ఈఎఫ్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మీరు ఇక్కడ సక్సెస్ వస్తే, సో ఒకసారి మీరు డేటా అనేది చూసుకుంటే మీరు వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనకి ఈ ఈఎఫ్ఎస్ అనేది మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ఈఎఫ్ఎస్ అని డిలీట్ చేయండి. సో ఇక్కడ డిలీట్ కొట్టి ఇక్కడ మన ఐడి ఇవ్వాలి, ఈఎఫ్ఎస్ ఒక ఐడి ఇవ్వాలి. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్, కన్ఫర్మ్. సో మనకి డిలీటింగ్ మౌంట్ టార్గెట్స్ ఉంది కదా, సో డిలీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈఎఫ్ఎస్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ, మీకు ఎక్కడైనా ఎర్రర్స్ కానీ వస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.